ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 అక్టోబర్లో 18వ తారీఖు మన యొక్క గురువుగారు అతిచారంతో ఒక 40 నుండి 41 రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం. సో దీనివల్ల ఈ 12 రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా, మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా, లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి. మరి జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏది మనం చూసుకోవాలి, మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది, మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి? ఫలానా రాజు అంటే తులారాశి చూసుకోవాలా, మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా, మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు 12 రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి, మరి సూర్యుడు కన్యలోకి అటు పిమ్మట తులాలో నీచబడము, అదేవిధంగా బుధుడు కన్య నుండి అక్టోబర్ 3 నుండి 23 మధ్యలో వరకు కూడా వృచ్చికంలోకి వెళ్ళడము, తులా వృచ్చికంలో ఇలా ట్రావెలింగ్. శుక్రుడు వచ్చేసి మనకు సింహం నుండి కన్యలోకి వెళ్ళడము, కుజుడు వచ్చేసి తుల నుండి వృచ్చికంలోకి వెళ్ళడము, అదేవిధంగా గురువు మనకు మిథునంలో నుండి కాస్త ముందుకి వచ్చే పరిస్థితి. ఇదే మనకు గురువు అతిచారము కర్కాటకంలోకి అక్టోబర్ 18 తర్వాత. ఇది ఎంతో ఉచ్చ గురుగ్రహానికి. మరి శనైశ్వరుడు మనకు మీనంలో ఉండడం జరుగుతున్నది ఈ నెల మొత్తము కూడా. ఇక రాహుకేతువులు అంటే కుంభంలో సింహంలోనే ఉంటారు వారు. మరి ఇట్టి కర్కాటక రాశి వారికి ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నవి. వృత్తిపరంగా మీకు కష్టకాలం అని చెప్పుకోవచ్చును. ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా నేను చెప్పేది గురుగ్రహము మారుతున్నటువంటి సందర్భంలో మరి కర్కాటక రాశి వారికి గురుగ్రహము కొంత అతిచారం, గురు అతిచారం అంటే మీ రాశిలోకే వస్తున్నాడు కనుక మనకి ఇక్కడ చెప్పినటువంటి విషయాలను చూసుకొని అది మీ యొక్క రాశిలో రావడం వల్ల మీకు జరిగేటువంటి శుభం ఏమిటో నేను వీడియో చివరిలో చెప్తాను. వృత్తిపరంగా మీకు కొంత కష్టకాలము, అదేవిధంగా ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చును. ఈ నెలలో మీకు అదనపు పనిభారము, స్థాన మార్పు, స్థాన చలనాలు, కొందరు ఉద్యోగం కోల్పోవచ్చును లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉండవచ్చును. పై అధికారుల నుండి మీకు తక్కువ మద్దతు లభించవచ్చును. మరియు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా తక్కువ గుర్తింపు పొందేటువంటి నెల అని చెప్పుకోవచ్చును. ఈ రాబోయే ఈ 41 రోజులు ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చును లేదా ఆటంకాలు ఎదుర్కోవచ్చును. ఈ నెల మరియు చివరి 2 సుమారుగా అంటే మనకు నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు మాత్రం జాగ్రత్త. కష్టకాలాన్ని ఎక్కువ పనిభారాన్ని ఇస్తాయి. ఈ నెలలో అంటే ఈ నెల చివరలో మరియు నవంబర్ నెల మొదట్లో పెద్ద ఉద్యోగ మార్పులకు దూరంగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాన్ని చూసుకున్నట్టయితే మన 4వ ఇంటిపై సూర్యుడు మరియు కుజుని దృష్టి ఉండడము ఇది అక్టోబర్ 17 నుండి 26 వరకు ఒత్తిడి అనేటువంటిది పెంచుతాయి.
ఇల్లు కార్యాలయ మార్పుకు సంబంధించినటువంటి ప్రయాణాలు మరియు గృహ బాధ్యతలను సూచిస్తూ ఉన్నవి. మనకు 4వ ఇంట్లో బుధుడు మరి అక్టోబర్ 3 నుండి 23 వరకు ఉండడం జరుగుతున్నది కనుక డాక్యుమెంటేషను అదేవిధంగా సమన్వయానికి కొంత సహాయపడేటువంటి అవకాశం ఉంది. కొంత మర్యాదగా మాత్రం మాట్లాడండి. కఠినమైనటువంటి మాటలు సమస్యలను సృష్టించవచ్చును, గుర్తుంచుకోండి. అక్టోబర్ 24 నుండి మనకు 5వ ఇంట్లో బుధుడు ప్రజెంటేషన్లో ఓపికను కోరుతాడు. సో ఓపికగా ఉండండి అక్టోబర్ 25 తర్వాత. ఇంకను రికార్డులకు శుభ్రంగా ఉంచండి. అదేవిధంగా ప్రక్రియను అనుసరించండి మరియు పనులను సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ నవంబరు 2-3వ తారీఖు నుండి ఒక 2 వారాలు మనకు పరిస్థితి కఠినంగా ఉండవచ్చును. కాబట్టి మీ రోజులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక స్థితి ఆర్థికంగా మరి కొంత సహకారంగానే ఉండబోతూ ఉన్నది. మంచి ఆదాయం మరియు ఊహించిన లాభాలు సూచించబడుతూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి మీకు ఆశ్చర్యమైనటువంటి బహుమతులు కూడా లభించవచ్చును. అదేవిధంగా పెట్టుబడులు లాభాలను ఇస్తూ ఉన్నాయి. డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేటువంటి వారు అక్టోబర్ 18 లోపు చేయండి, మంచిది. నెల చివరిలో ప్రమాదకరమైనటువంటి లేదా గందరగోళ పథకాలకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చును. ఇది గమనించుకోండి. కుటుంబ సంబంధాలు కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చును. మీరు ఒక కుటుంబ వేడుకకు హాజరు కావచ్చును లేదా బంధువులను కలవవచ్చును. వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని పొందవచ్చును అని చెప్పుకోవచ్చును. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ ఆప్యాయతను పెరగడానికి మీరు ఈ నెలలో అంటే ఈ రాబోయే 40-41 రోజులలో బాగుంది అని చెప్పుకోవచ్చును. మీపై ప్రేమ ఆప్యాయత పెరిగేటువంటి పరిస్థితులు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో ఒకరికి చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చును, జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలు బయటపడతాయి, తెలియని విషయాలు ఏవైనా కూడా. మరి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంది. మరి 4వ ఇంటిపై సూర్యుని సంచారము దీనికి ఏమిటంటే చెస్ట్ రిలేటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించింది కొంత ఆరోగ్య సమస్యలు కలగవచ్చును. అలాగే కొంత బ్యాక్ పెయిన్ కానీ వీపుకు సంబంధించింది, మెడకు సంబంధించినటువంటి థైరాయిడ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు జాగ్రత్త వహించండి. ఇంకా సరైన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు పాటిస్తే మంచిదని సూచిస్తూ ఉన్నాం. మరియు చల్లని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ నెలలో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతున్నది. జాగ్రత్త. వ్యాపారంలో ఉండేటువంటి వారు మంచి సమయంగా అని చెప్పుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి సమయం, వ్యాపారంలో వృద్ధి కల్పించేటువంటి సమయం. కానీ ఎక్కువ పని భారము కూడా కనబడుతుంది మరియు కొన్ని ఊహించని ఖర్చులు లేదా నష్టము కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఖాతాలను పారదర్శకంగా ఉంచండి, మీ ఖాతాలు ఏవైతే ఉన్నాయో. మరియు ఈ యొక్క నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపు పెద్ద రిస్కులకు దూరంగా ఉండండి. వసూళ్లు మరియు సేవా నాణ్యతలపై దృష్టి పెట్టండి. ఏదో జాక్పాట్ తగులుతుంది, ఏదో చేయాలి అనేటువంటి విషయాల నుండి దూరంగా ఉండండి. మరి విద్యార్థులకు సంబంధించి చూసినట్టయితే కష్టకాలంగా ఉంటుంది. ఎందుకంటే వారు చదువుపై ఏకాగ్రత పెట్టకపోవచ్చును. కోరుకున్న ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరము. అదేవిధంగా కోపము, అసహనాన్ని నియంత్రించండి. పిల్లలు ఒక టైం టేబుల్తో తప్పకుండా కూర్చొని మీ యొక్క వర్క్ను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకోండి, బాగుంటుంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఆదిత్య హృదయం వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. హనుమాన్ చాలీసా వీరికి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ వీరికి బాగుంటుంది. ఇంకను కూడా చూసుకున్నట్టయితే కొంత ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరు బియ్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాబోయే 41 రోజులలో కర్కాటక రాశి వారు తప్పకుండా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా ప్రమోషన్ రావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా జాబు పోవచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా అద్భుతమైనటువంటి సంబంధం సెట్ కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా కన్సీవ్ కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కన్సీవ్ కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా ఒక గొప్ప మీకు అనూహ్యమైనటువంటి మార్పు మీ జీవితంలోకి ఎంటర్ కావచ్చును. అది ఏమిటి ఎట్లా అంటే మీ వ్యక్తిగత చార్ట్ను మనం పరిశోధన ఇస్తే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఒకరికి ఉద్యోగం, ఒకరికి వివాహం, ఒకరికి సంతానం, ఒకరికి ఒక సొంత ఇల్లు కావచ్చును, లేదా మరొకరికి ఒక వ్యాపారం, ఇలాంటి విషయాలకై ఆసక్తికరమైన విషయాలకై మీ జన్మ చార్ట్ అనేటువంటిది చూడడం ద్వారా తప్పకుండా చాలా విషయాలు మనకు తెలిసే పరిస్థితి ఉంటుంది. కనుక అట్టి విషయాలకై తప్పకుండా స్పందించండి. ఎందుకు అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఇది.
నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పరు. మీ జీవితంలో గడిచిన సంఘటనలు, జరగబోతున్న సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తా. ఇది గమనించుకోండి. మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము, శని పాశుపతము, అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది. కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి. మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్ ద బెస్ట్.